పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కారుపై వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే కారుపైకి బీరు బాటిళ్లను విసిరేశారు. రెంటచింతల మండలం పసలపాడు తిరునాళ్లకు వెళ్లొస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సైదా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన బండికి మా ఫ్రెండ్ బండికి పోయి ఆయన జరిగిందన్న షేక్ అన్న నా పేరు సైద్ అన్న. ఆయన బండికి మా ఫ్రెండ్ బండికి పోయి ఆయన జరిగిందన్న సైద్ అన్న. ఎమ్మెల్యే జూలకంటి కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సతీష్, ఈ రెంటచింతల మండలం పసలపాడుకు సంబంధించినటువంటి ప్రాంతంలో అయితే మాత్రం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ వాహనాల మీద దాడి జరిగింది. ప్రధానంగా కూడా నిన్న నైట్ అయితే మాత్రం ఈ పసలపాడు గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ళు జరుగుతున్నటువంటి సందర్భంలో నిన్న రాత్రి బ్రహ్మారెడ్డి తాను అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. వెళుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాత్రి 9:30 ఆ ప్రాంతంలో ఆ గ్రామాన్ని సమీపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక సచివాలయం వద్ద కొంతమంది యువకులు అయితే మద్యం సేవిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది తమ చేతుల్లో ఉన్నటువంటి బీర్ బాటిల్స్ అయితే ఈ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కారు మీద విసిరేయటం జరిగింది. ఆ బాటిల్స్ వచ్చేసి ఆ కాన్వాయ్ లో ఉన్నటువంటి ఒక వాహనం మీద పడినటువంటి పరిస్థితుల్లో వెంటనే కూడా అక్కడ స్పందించడం జరిగింది. వెంటనే అక్కడ ఎవరు అని సెర్చ్ చేసిన సందర్భంలో అక్కడ మందు సేవిస్తూ కొంతమంది కనపడ్డారు. వీళ్ళు వచ్చిన వెంటనే కూడా వాళ్ళు పారిపోతున్న సందర్భంలో సైదా అనే వ్యక్తిని మాత్రం అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బ్రహ్మారెడ్డి మాత్రం వెంటనే ఆయన అయితే మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఇటువంటి బెదిరింపులకు తానేం భయపడనని, ఇటువంటి దాడులకు తాను ఏమీ లొంగనని ఆయన చెప్పారు. అదే విధంగా కూడా గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఏ విధంగా అయితే దాడులు కొనసాగించారో ఆ దాడులు పునరావృతం చేయాలని చూస్తున్నారు. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా కూడా కఠినంగా అణిచేస్తామని చెప్పారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే కూడా గురజాల డిఎస్పీ ఆ ప్రాంతానికి రావటం, అక్కడ జరిగినటువంటి సంఘటనకి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకోవటం, ఆ అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే సైదా ఉన్నారో సైదాని విచారిస్తున్నటువంటి ఈ పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. దీంతో పాటు మరో 3 కూడా ఉన్నట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి ఎవరైతే దాడికి ప్రయత్నించి పరారీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునేందుకు మాత్రం పోలీసులు అయితే మాత్రం ప్రెజెంట్ సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.